ఆత్మీయ తండ్రి అయినటువంటి శ్యామన్న గారి పుట్టినరోజు రోజు ఒకటి మనం గమనించాలి. ఈ రోజు మనము దేవుడు మనకు తెలిసిండు కదా, మరి ఇంత పవర్ గా మనం ఉన్నామంటే, దేవుడిలో ఇంత భయం భక్తి కలిగి జీవిస్తున్నామంటే, మనం ఎక్కడ పోయినా భయపడుతూ దేవుడితో కరెక్ట్ గా సహవాసం చేస్తూ జీవిస్తున్నామంటే దాని గల మూల కారణం శ్యామన్న కదా. శ్యామన్న చెప్పినటువంటి మాటలు, శ్యామన్న మనం నేర్పించినటువంటి ఆ యొక్క విధానము, శ్యామన్న మనలో వేసినటువంటి విత్తనము ఈ రోజు మన సంఘంలో ఫలిస్తా ఉంది కదా. మరి సామాన్ ఎంతో ప్రయాసపడి సేవ చేసిండు. సామాన్ అంటే ఒకప్పుడు మనకు తెలియదు కదా, తెలియని సామాన్ మరి మనకు మన ప్రాంతానికి వచ్చి మన ఏరియాకి వచ్చి కదా, సామాన్య నోటుకుంటూ ఏ మాటలైతే పలికిండో ఆ మాటలు కొన్ని సంవత్సరాల క్రితం పలికిన మాటలు ఈ రోజు నెరవేరుతా ఉన్నవి కదా. ఏమని చెప్పిన సామాన్య మనం గతాన్ని మర్చిపోవద్దు కదా, మనము కదా గతాన్ని మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో దాన్ని మాత్రం మనం మర్చిపోవడానికి వీలేదు కదా. సామాన్య ఏం చేసాడు, మనకు గుడిసెలు ఉన్నప్పుడు ఆ గుడిసెలలో వంగి కదా, గుడిసెలలో వంగి మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా చేయలేడు సామాన్య కదా. ఆ గుడిసెలను చూసి మరి అన్న మనసుకు ఆ రోజు ఏమనిపించిందో మనకు తెలియదు కదా, అన్న మనసుకు ఏమనిపించిందో మనకు తెలియదు. ఒకటే మాట వాళ్ళకి ఏంటో తెలుసా, ఈ గుడిసెలన్నీ పోయి బిల్డింగ్ లెవెల్ దాకా అని చెప్పేసి కదా. ఆనాడు పలికినటువంటి మాట దేవుడు ఈ రోజు నెరవేరుస్తా ఉన్నాడు కదా. ఇంకే మాట కలిగిండు కదా, ప్రతి ఇంటి ముంగల ఒక బండి ఉండురుగాక అని చెప్పేసి అన్నాడు కదా. అన్న ఒక్క బండి అంటే ఈ రోజు ఇంట్లో ఎంత మంది ఉన్నారో అన్ని బండ్లు దేవుడు మనకు అనుగ్రహించిండు కదా. చిన్న బైకులతో పాటు కదా కార్లని, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా దేవుడు ఏం చేసి మనకు అనుగ్రహించిండు కదా. మన ప్రేయర్ పవర్ లో అంత ప్రార్థన పవర్ ఉంది. వేరే సంఘాల్లో ఎట్లుందో మనకు తెలియదు, కానీ మన సంఘంలో, మన సంఘానికి ఏం పేరు ఉంది, ప్రేయర్ పవర్. ఆ పవర్ మనలో ఉంది కదా. శ్యామన్న ఇంకా ఇంకా సేవ బలంగా చేయాలని చెప్పేసి మనం అందరం ఒకసారి మోకాలేసి ప్రతి ఒక్కరు ముసలు ముట్టుకోవాలి, అందరూ ఒకసారి అందరం మోకాలేసి పరిశుద్ధాత్మడానికి ఎంతో వందనాలు ఇస్తాయా. పరిశుద్ధులు జీవితాల దేవా, జీవాధిపతికి ఎంతో వందనాలు అయ్యా. సామాన్యుని జ్ఞాపకం చేసుకుని ప్రభనైనా, మా ఆత్మీయతని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అన్నగునైనా ఇంకా ఆయుష్యాన్ని బట్టి ప్రభనైనా అన్న ఒంట్లో నరాన్ని శక్తిని బలాన్ని దయచేయండి. నేను ఇంకా నేను ఎవరి బిడ్డవారి మీద అన్నలు వాడుకోండి ప్రభా. అనేక ప్రాంతాల్లో అన్నని మీరు వాడుకోండి, అనేక రాజ్యాలు మీరు వాడుకోండి. ఏసియా ప్రభా, ప్రపంచం మొత్తంలో అన్నని మీరు వాడుకోండి ప్రభా. అన్నగా అడుగు వేస్తే మన సైతాలు కూలాలా, మంత్రాలు కాలాలా, దయ్యాలు కాలాలా. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసు నామములో రక్షణలోకి వచ్చునుగాక. ఇంకా అనేక సంఘాలు పడునుగాక. అనేక మంది ప్రభా నశించిపోతున్న ఆత్మ ఇంకెంతగానో ఉందేసయ్యా. ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అన్న ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా, అన్న ద్వారా ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో మారునుగాక. దేవా యేసయ్య, ఈ రోజు మా ఆత్మీయతని జన్మదినం కాబట్టి ప్రభా, ఇంకా అన్నకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకునే బాధ్యత దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.